హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బాక్స్లో స్పీకర్స్ అండ్ ట్విటర్స్ ఫిట్టింగ్ చేస్తున్నామండి. ఈ వీడియోలో చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. ట్విటర్స్కి వాడిన కాంపౌండ్స్ ప్లస్ కంపెనీ వాడు ఇచ్చిన కెపాసిటర్కి మేము వాడిన ఈ రిజిస్టర్లకి డిఫరెన్స్ ఏమనేది ఈ వీడియోలో కొన్ని డెమో క్లిప్స్ కూడా చూపిస్తామండి. అదేవిధంగా బాక్సులన్నీ రెడీ అయిన తర్వాత కొన్ని డెమోస్ కూడా చూపిస్తాము. ఓవరాల్ ఫిట్టింగ్ ఎలా వచ్చింది, ట్విటర్స్కి ఎలా వాడాము, స్పీకర్ కనెక్షన్స్ ఎలా ఇచ్చామనేది ఈ వీడియో కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉంటుందండి. ఈ వీడియో అయితే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిదానంగా వాచ్ చేయండి. వీడియో కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఈ హారన్ డ్రైవర్స్కి కంపెనీ వాడు ఇచ్చిన రిజిస్టర్స్, మనం మార్చిన అసెంబుల్ రిజిస్టర్స్కి డిఫరెన్సెస్ అనేది డెమోలో చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈ బాక్సెస్కి బిగించిన ఊఫర్స్, ట్విటర్స్, తర్వాత ఫినిషింగ్ పైన మెస్ జాలీ ఫినిషింగ్, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కొన్ని శాంపుల్ ఆడియో సాంగ్స్, సరౌండింగ్స్కి ప్లస్ సెంటర్ ఛానల్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ మా అసెంబుల్డ్ యాంప్లిఫైర్ ఒకటి పాత్ ఉందండి. దాన్ని కనెక్ట్ చేసి సపరేట్గా మీకు కొన్ని ఆడియో క్లిప్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. మీరు ఫుల్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సరౌండ్స్ కూడా కనెక్ట్ చేసి ఎలా ఉంది అవుట్పుట్. అదేవిధంగా సెంటర్ ఛానల్ కూడా ఇచ్చి చూపిస్తాను మీకు వీడియోలో. అది ఎలా వస్తుంది, వాయిస్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో ఎలా వస్తుంది అనేది పూర్తిగా చూస్తే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అండి. అది రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ దాని రిజిస్టర్ ఓకే. చిన్న చిన్న కెపాసిటర్స్ సిరీస్ చేసుకొని ఫిల్టర్ అది వాడు ఇచ్చింది ఒక రిజిస్టర్ ఒకటే. రిజిస్టర్ ఎంత నెంబర్ అది? ఈ నెంబర్ ఏం రాయలేదు. అది 250 అట్లా రిజిస్టర్ ఉంటుంది. బట్ మనకైతే కనపడుతుంది, కెమెరాలో కనిపించింది మీకు క్లియర్గా అయితే అక్కడ దగ్గర చూస్తే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దానికన్నా మనకు కొంచెం బెటర్గా ఉంటుందని నేను చూపిస్తున్నాను. ఇది మనం చేసుకున్న వాయిస్ లౌడ్నెస్గా రాకున్నట్టుగా చిన్నగా క్లియర్గా వాయిస్ అది వాళ్ళది ఎందుకంటే కంపెనీ లౌడ్నెస్గా ఉంది, మళ్ళీ క్లియర్నెస్గా చూపిస్తున్నాను చూడండి. చెప్పండి. అసెంబుల్డ్ గా మనం తయారు చేసుకునేది ఇది. దాంట్లో ఏమేమి అనేది వాడాడు అనేది మా టెక్నీషియన్ చెప్తారండి. ఇప్పుడు మీరు చూశారు కదా సార్, చూడారు. ఇప్పుడు ఒకసారి ఇంత సౌండ్ లో పెట్టి చూశారు కదా, ఇంకోసారి వాళ్ళకి ఇది కూడా వినిపిస్తా. ఓకేనా? ఇప్పుడు మీరు షార్ప్నెస్ చూసినారు కదా, ఓకేనా? సౌండ్ పెట్టి ప్లే చేసినప్పుడు అప్పటికి ఇప్పటికి ఇది అవుతుంది. క్లియర్గా ఉంది అండి. మీకు లైవ్లో టేబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రికార్డింగ్ అయితే మీకు అంత క్యాచ్ అయితే తెలియదు. రియల్గా అయితే క్లారిటీ బాగుంటుంది. లాంగ్ నుంచి పెడితే ఆ క్లారిటీ తింటారు. మీకు మొత్తము స్పీకర్ బిగించిన తర్వాత ఒక టెస్టింగ్ పెట్టిన తర్వాత మీరు దాంట్లో అయితే వినగలుగుతారు. ఎందుకంటే బాక్స్లో వచ్చే డెప్త్, ఆ ట్యూటరు, ఆ క్లారిటీ ఒకేసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు సింగిల్గా ఒకేసారి ట్రబుల్ ఎక్కువ క్యాచ్ చేసుకోలేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా ఒకేసారి స్పీకర్లో అయితే మీకు స్పీకర్కు ట్రబుల్కి మీకు మ్యాచ్ అయినప్పటికీ వినగలుగుతారు. అది ఫిట్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. నాకు కంపెనీ వాడు ఇచ్చిన దానికన్నా కొంచెం నాకు చేసిన దానికి బెస్ట్గా ఉంది. ఎందుకంటే సౌండ్ స్పీకరు ఒకేసారి వచ్చేటప్పటికి మ్యాచింగ్ ఉండాలి కాబట్టి 2-3 సార్లు చెక్ చేసుకొని మేము చేసుకుంటున్నాం అనమాట.
ఎందుకంటే మాకు అల్టిమేట్ ఎట్లుండాలంటే ఏమైనా సీన్స్ వచ్చినప్పుడు కానీ ఆ పిక్చర్లో ఆ ఫైట్స్ ఆ హీరోయిన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ క్లారిటీ కానీ డిజిటల్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇది రెడీ చేసుకుంటున్నాము. అందరికీ ఎక్కువ చేసుకుంటారు అనే ఉద్దేశం అయితే ఏముండదు. ఏదో మాకు బాగా బెటర్గా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా మంచి ఫీచర్తో చిన్న చేసుకొని బెటర్గా మంచిగా ఏవి తీసారు ఫిట్టింగ్ చేసుకుందామని అనుకుంటున్నాం. అంతేగాని అంతకు మించి ఎక్కువ అని తక్కువ. బెటర్గా ఏది బాగుంటుందో మేము బెస్ట్గా చూసుకున్న తర్వాతనే ఫిట్టింగ్ చేసుకుంటాం. మనం తయారు చేసింది సార్. కంపెనీ చూపిస్తుంది సార్. వాయిస్ మీకే ఎక్కువ అనిపిస్తుంది. వాయిస్ కూడా ఈ పిఎఫ్లో అయితే ఇది రిజిస్టర్లో అయితే ఎక్కువ వాయిస్ అయితే వస్తుంది. మనకు అంత వాయిస్ అవసరం లేదు. అంత వాయిస్ మనకు కావాలంటే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. మాకు ఎంత కావాలో అంతే మేము చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో తీసి మేము చూపిస్తాము. అంతవరకు అయితే మీకు ఇప్పుడు డెమో కోసమని కొంచెం పెట్టినాము. ఫిట్టింగ్ అవుతుంది ఈరోజు. ఫిట్టింగ్ స్పీకర్ మొత్తం బిగిచ్చేస్తాము. ట్యూటర్స్ మొత్తం స్పీకర్స్ ఒక్కో బాక్స్ ఒక వీధిగా ఒక్కో సాంగ్స్ పెట్టి మీకు ప్లే చేయించి క్లారిటీ మొత్తం మీకు వీడియో అప్లోడ్ చేస్తాం. ఇది ఒకసారి డెమో పెట్టింది. ఇంతకుముందు అది పెట్టాం కదా, ఇది కంపెనీ వాడు ఇచ్చిన రిజిస్టర్ కదా. ఇది ఎక్కువ వాయిస్ ఉంటుంది. కంపెనీ వాడు ఇచ్చిన రిజిస్టర్ కి వాయిస్ చాలా అసలు డిస్టర్బెన్స్ గా ఉంది. చాలా లౌడ్నెస్ ఎక్కువ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా లౌడ్నెస్ ఉంది చూడండి. కంపెనీ వాడు ఇచ్చిన దానికి తయారు చేసుకుంది చూడండి. క్లియర్గా ఉంది, డిస్టర్బెన్స్ ఉండదు, స్లోగా ఉంటుంది. ఇంకా మనం వాల్యూమ్ పెంచే కొద్దీ ఇంకొద్దిగా ఇంకా బాగా వాల్యూమ్ పెట్టే కొద్దీ క్లియర్గా ఉంది. ఇప్పుడు అది పెట్టిన సిమ్లో కంపెనీ వాడు ఇచ్చింది కంపెనీ వాడు ఇచ్చిన దానికి ఎంత తేడా ఉంది మనం తయారు చేసుకున్నది. కంపెనీ వాడు వచ్చింది ఇది. కంపెనీ వాడు ఇచ్చింది అస్సలు వినలేకుండా చాలా డిస్టర్బెన్స్ ఉంది, లౌడ్ వాయిస్ ఎక్కువ ఉంది. మనం తయారు చేసుకుంది అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. డిఫరెన్స్ చాలా ఉందండి, మీరు చూడొచ్చు. కెపాసిటర్లో వచ్చేసి 3 వాడినాం సార్. ఒకటి పిఎఫ్ వచ్చేసి కెపాసిటర్ 3, పిఎఫ్ ఒకటి సిరీస్ చేసి పెట్టుకున్నాం మనము. ఒక రిజిస్టర్ కూడా వేసుకున్నాము 22K. అది మనకు ఎందుకంటే వాయిస్ ఎంత డిఫరెన్స్గా మనకి ఏదైనా పెట్టినప్పటికీ క్లియర్నెస్ కోసమని ఎక్కువ లౌడ్నెస్ లేకుండా నీట్గా మనకి ఎంత కావాలో అంత ఇచ్చుకున్నాం అనమాట. ఇది కంపెనీ వాడు ఇస్తే డైరెక్ట్ ఉంది కాబట్టి వాయిస్ లౌడ్నెస్ వస్తుంది. అన్ని స్పీకర్లకు వచ్చేటప్పటికి మనకు ఎక్కువ గందరగోళంగా అయిపోతుంది అనమాట. మనకు సేమ్ లేదంటే వోల్టేజ్ ఇక్కడ మనకు రాయలేదు. సేమ్ నేను చూసుకున్న మెథడ్లో అయితే 250 వోల్టేజ్ అనమాట. అంత ఎందుకంటే మనం కొంచెం చేసుకుంటాం కాబట్టి క్లియర్నెస్ బాగుంటుంది. మీరే చూసినారు కదా సార్ వాయిస్ ఎంత నీట్గా చాలాది. మీరు ఈ దీంట్లో విషయం ఏంది అది కూడా చెప్తానండి. ఇది వేసేది ఎక్కువ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఎక్కువ పెరిగే కొద్దీ ట్రబుల్ అనేది ఎక్కువ వచ్చే కొద్దీ క్లారిటీ ఎత్తిపోతుంది. అప్పుడు ఏ దాంట్లో ఎంత క్లారిటీ చూడాలంటే చూడలేరు మీరు. కొంచెం నిదానంగా స్పీకర్కు మ్యాచింగ్ అయ్యేటట్టుగా ట్రబుల్ వస్తే ఏదైనా మీరు కూడా ఆ సీన్స్ పడేటప్పుడు కానీ ఆ ఎఫెక్ట్ కానీ ఏదైనా వచ్చేటప్పుడు క్లియర్గా బుల్లెట్ సౌండ్స్ కూడా నీకు క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకోసమని నేను అది మీకు ఓన్గా చేసుకున్నాను అనమాట. అది కూడా మీకు లైవ్లో చూపించిన ఏది బాగా వస్తుందో ఏది బాగాలేదో చూపించినాను. మీకు చూపించిన తర్వాత ఎందుకంటే కొంచెం క్వాలిటీ విషయంలో అయితే మనం చేసుకున్నాము. 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ఒకసారి అవుట్పుట్ వచ్చిందంటే వినలేము మనం. ఇప్పటికే మీరు 20 వినలేకున్నారు. మీరు ఎందుకంటే ఇప్పుడు 60-70 పెట్టే కొద్ది ఆ షార్ప్నెస్ మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఈ దీంట్లో అయితే ఇది వాల్యూమ్ పెట్టే కొద్ది షార్ప్నెస్ క్లియర్స్ ఉంది, సాఫ్ట్ గా ఉంది. ఇది ఎక్కువ వచ్చేస్తుంది. ఇది అది ఎందుకు అవసరం లేదు సార్, వాళ్ళు ఇస్తారు బయట పబ్లిక్ వాడుకునే దానికని చెప్పి కొంతమంది ఇస్తారు.
అది ఎందుకంటే లాంగ్ పీచ్ కావాలని పెట్టుకుంటారు. మన ఇంట్లో కదా అన్ని ఫిట్టింగ్ చేసి బాక్స్ లో మనం ఒక్కో బాక్స్ కూడా లో తగ్గింది. తగ్గినప్పుడు హై పెంచే కొద్దీ ట్రబుల్ పెరుగుతుంది, క్లియర్ గా ఉంటుంది. ఈ బోర్డ్ అయితే నీకు అదే ఉంటుంది క్లారిటీ, కానీ అదే ట్రబుల్ మిస్ కాదు. ఇది నువ్వు పెంచే కొద్దీ పెరిగే కొద్ది సౌండ్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఓవర్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది వీళ్ళు బయట పబ్లిక్ సిస్టమ్ కాబట్టి ఓకే వేసి కండక్ట్ చేసి వేసుకుంటారు. మనకేమి ఇంట్లో కదా సార్, ఏదో డీజే కాదు కదా మంది, ఏవి రిసీవర్ కాబట్టి మనం దానికోసం ఓపెన్ ప్లేస్ కి అయితే ఇది ఇప్పుడు ఇన్ని ట్రేబుల్ కి దాదాపు డిస్టెన్స్ ఒక 10 అడుగులు 12 అడుగులు డౌలేకపోతే మీకు అది క్యాచ్ ఉంటది. ట్రేబుల్ మీకు ఇంత దగ్గర వినాలంటే దీన్ని వినలేరు, అదనమాట. అందుకోసం మనము ఇంట్లోకి చేసి పెట్టినా కూడా వేస్ట్. మనం ఇంత తయారు చేసుకున్నాం. ఇప్పుడు స్పీకర్ బిగించిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఆ ట్యూటర్ కి దానికి ఎంత క్లియర్నెస్ ఉంటుంది అంత మీకు వినిపిస్తా, మ్యాచింగ్ కరెక్ట్ చూపిస్తా మీకు లైవ్ లోనే. ఇది డెమోకి వచ్చేసి 5.2 రిమోట్ కిట్. దీనికి మనము ఒక సెక్షన్ ఇచ్చుకొని ఆడియో సెక్షన్ మనకి చూపిస్తున్నా మీకు. నెక్స్ట్ బిగించిన తర్వాత ఒక్కో ఛానల్ సరౌండ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తా. సరౌండ్ వచ్చే ఎఫెక్ట్ కానీ ట్రెబుల్ కానీ నీట్గా మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా సార్? మరి బిగించేద్దాం సార్. ఇక్కడ మీకు చెయ్యాలి కదా అయిపోయింది సార్. లోపల ట్యూటర్ బోర్డు అండి, అది ట్యూటర్కి సంబంధించిన బోర్డు. అది 50 వాట్స్ కాబట్టి హీట్ ఎక్కువ అవుతుంది. ఓకే, అది 25 కదా, లైట్ ఖర్చుకుంటుంది సార్. ఇదండి ట్యూటర్ కనెక్షన్. ట్యూటర్కి ఊఫర్ కనెక్ట్ చేసాం లోపల చూడొచ్చు. దానికి స్క్రూ వేసుకున్నట్టు సిమ్లో స్పీకర్ పట్టుకుంటే ఒకసారి ఓకే నర్సింగ్లో స్పీకర్ పెట్టేస్తాను. ఇది మన ఎక్స్ట్రా వచ్చిందండి, కట్ చేసాం. దీన్ని కట్ చేసి నీట్గా పర్ఫెక్ట్ కూర్చుందండి. ఇప్పుడు దీనికైతే డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇలా వస్తుందండి. పైన ఊఫర్, కింద ట్యూటర్. ఇది మా టెక్నీషియన్ ఐడియానే. చాలామంది పైన ట్యూటర్ కింద ఊఫర్ పెడతారు, బట్ ఇది పర్పస్ ఏం లేదు సార్. ఇప్పుడు మనం పైన పెట్టాము ఈ ట్రెబుల్ ఇక్కడ ఉంది, పైన పెట్టేసినామంటే మనము లాంగ్ ఉంటాం కదా, లాంగ్ ఉన్నప్పటికీ అంత హైట్ లో కూర్చోం కదా. మీరేమంటారు, నన్ను నరసింహ ట్రెబుల్ వినపడలేదు అంటారు. అప్పటికి మీకు కూర్చున్నప్పుడు బాక్స్ వంగుతుంది కదా క్రాస్గా, అప్పుడు నీ ఫేస్ ఉంటుంది. అందుకోసమని ఆ డిజైన్ చేసేసి. ఇది వచ్చేసి హెయిర్ వెంటెడ్ అండి. మామూలు సరౌండింగ్ బాక్సెస్ కి ఇట్లా హెల్ పోర్టెడ్ హెయిర్ వెంటెడ్ ఎవరు, ఎందుకంటే పెద్ద బాక్స్ కాబట్టి నిన్న ఎఫెక్ట్ వచ్చినప్పటికి ఆ హెయిర్ కానీ మంచి పడిందంటే మనం అందుకే అసెంబ్లీ ర్యాంప్ చేసుకుంటున్నాం. ఇది ర్యాంప్ అందుకే మిడ్ రేంజ్ వాడడం కారణం. ఇది కోన్ సైజ్ కూడా పెద్దది. ఇది ఎఫెక్ట్ బాగుంటుంది, పడినప్పుడు యాక్షన్ బాగుంటుంది. మన హెయిర్ వెంటెడ్ కూడా ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయినా సరౌండింగ్స్ కొంచెం బేస్ కానీ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల బేస్ కూడా మీకు ఎక్కువ వినిపిస్తుంది, ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందుకోసం హెయిర్ పెట్టింది. వెళ్ళిపోతాడు మోడల్. పెద్ద కోన్ ఉండడం వల్ల మంచి అడ్వాంటేజ్ అండి. సరౌండింగ్ ఎఫెక్ట్స్ ఏదైనా పడినా కూడా మనకి బాగుంటుంది. దానికోసమే ఈ 12 ఇంచ్ మిడ్ రేంజ్ తీసుకున్నాము. దానికి తగ్గ ట్యూటర్ అండి ఇది. దీనికి తగ్గ ట్యూటర్ ఏదైనా మనం చిన్న స్లిప్ డూమ్ కానీ ఇట్లా మ్యాగ్నెట్ ట్యూటర్స్ పెడితే అంత ఎఫెక్ట్ ఉండదు. ఈ రెండింటికి మ్యాచ్ అయినాయి. మ్యాచ్ కావడానికి దీనికి ఇచ్చిన కండెన్సర్ దాన్ని తీసేసి మళ్ళీ స్పెషల్గా బోర్డ్ తయారు చేసి పెట్టాము. రెండు మ్యాచింగ్ బాగుండాలనేసి పెట్టాము. డెమో కూడా ఇస్తానండి, డెమోలో మీరు చూడొచ్చు. ఫిట్టింగ్ చేసిన తర్వాత వీడియో చూపిస్తాను. అంతా ఒకసారి చేశాను. ఫిట్టింగ్ చేసేస్తే మీకు ఒకసారి లైవ్ లో అన్ని ఒక్కో బాక్స్ చూపిస్తాను. ఎక్కడ మీకు వాయిస్ ఏమైనా తగ్గిందా, ఒక బాక్స్ లో ఎక్కువ వచ్చే, ఒక బాక్స్ లో తక్కువ వచ్చేది లేకున్నట్టుగా ప్రతి ఒక్క బాక్స్ లో మీకు చెక్ చేసి వేస్తాను. ఓకేనా సార్? చూడడానికి కూడా మంచి లుక్ ఉందండి. బ్లాక్ అండ్ బ్లాక్ మొత్తం బ్లాక్ వచ్చాయి. చాలా బాగుంటుంది సార్. మీకు ఒకసారి చూపిస్తాను ఆడి చెక్ చేసిన తర్వాత. అన్ని ఫిట్టింగ్ చేసినాక
పార్ట్ టు పార్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను. సరౌండ్ ఎఫెక్ట్, సెంటరు, ఫ్రంట్, లెఫ్ట్ రైట్ కూడా వినిపిస్తాను. యాక్చువల్గా సరౌండింగ్స్ 4 వాడుతున్నామండి ఇది. తర్వాత ఇది యాక్చువల్ 17 ఛానల్ చేస్తున్నాడు నరసింహన్ అబ్బాయి, 17 ఛానల్ చేస్తున్నాడు పవర్ యాంప్. ప్రస్తుతానికి 4 ట్రయల్ రన్ అనమాట. 12 inches ఎవరు యూస్ చేసింది లేదు. బట్ ఇది ఎక్కువ లౌడ్నెస్ అవి ఇవి అంటున్నారు, కానీ అట్లా లేకుండా అబ్బాయి లోపల కండెన్సర్స్ కానీ ఐస్లు కానీ ఇవన్నీ కొంచెం దానికి అంత ఎక్కువ లౌడ్నెస్ వచ్చినా కూడా మీకు రిజిస్టర్ వేసి కూడా తగ్గించి కూడా ఇంకా ఎంత కావాలో మనకి అంతే ఇచ్చేటట్టు కూడా నేను చేస్తాను. ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి మీకు ఆ ధైర్యం చెప్తున్నాను సార్. మిగతాది ఏంటంటే 17 ఛానల్ ఇవన్నీ ఒకేసారి ఫిట్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి సార్ మాట్లాడదామన్నాడు. అదంతా ఒకసారి కూర్చొని దాని గురించి మాట్లాడుకున్నాక దానికి అప్డేట్ అంతా మళ్ళీ సార్ ఇస్తారు మీకు. ఈ స్పీకర్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాము. ఇవి ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత రివ్యూ ఇస్తాం మీకు. దాని తర్వాత 17 ఛానల్ ఎట్లా చేయాలా ఏం కథ దాని అప్డేట్ మొత్తం మీకు చూపిస్తాను. అది చూపించిన తర్వాత పార్ట్ 1, 2 విధంగా ప్రతి ఒక్క షార్ట్ మీకు సార్ పెడతాడు. అది మీకు లైవ్లో చూపిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఏ డౌట్ పెట్టుకోవద్దండి. పిన్ టు పిన్ నీట్గా అన్నీ దానికి వచ్చిన తర్వాత కూడా వీడియో పెట్టి మీకు చూపిస్తాం. మళ్ళీ ఈరోజు ఇది పెట్టినా అది దీనికి బాగుంది, అది పెడితే అది సరిపోయింది లేదు, అది మాకు తెలియదు కదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. అది నేను సారు చెప్పుకున్నా కూడా నేను రివ్యూ మీకు చూపిస్తాను పెట్టి. ఓకేనా సార్? అదే 12 inches మనం వాడే సరౌండింగ్స్. ఇది అయితే మేమైతే టెస్టింగ్ చేస్తున్నాము. 100కు 200% అయితే సక్సెస్ అవుతుంది. నేను తగ్గట్టుగా ఈ ఐసీలు ఇవన్నీ మార్చి చేంజ్ చేసి వాడడం జరుగుతుంది. అందుకే ఈ ట్యూటర్ కూడా మేము చేంజ్ చేసాము. ఈ ఊఫర్కి తగ్గట్టుగా పవర్ యాంప్ రెడీ అవుతుంది కాబట్టి సరౌండింగ్స్లో అంత డిస్టర్బెన్స్ అట్లా ఉండదండి. క్లియర్గా ఈ ట్యూటర్స్ కానీ అన్ని మ్యాచింగ్ కరెక్ట్గా ఉంటాయి. బాక్స్ కూడా డెప్త్ ఎక్కువ లేదండి. పైన 11 inches, కింద 9 inches ఇచ్చాము. క్రాస్ మోడల్. హైట్ 23 ఇచ్చాము. మెయిన్ వెడల్పు వచ్చేసి 15 inches ఉందండి. అది సబ్ ఊఫర్ మోడల్ కాదు, ఇది సింపుల్గా ఉంటుంది బట్ హెవీగా ఉంటుంది. కింది సెక్షన్లో ఇచ్చినాము. కింద నుంచి జంపర్ ఉంటుంది. ఓకేనా సార్? కింద నుంచి జంపర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకేనా? కానీ నువ్వు ఒక లెక్క ఆర్గన్ సమయంలో పైన ఒక లెక్క పైన పెట్టుకోవచ్చు. కింద ఇప్పుడు ఈ కింద రెండిట్లో ఆడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ రెండు పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి పైన నుంచి ఇది వెళ్ళిపోతుంది. ఓకే, మనకు వద్దు కిందికే సరిపోతుంది వద్దని కూడా తీసేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. అట్లా కాదు, కింద అయినా పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు, ఆడైనా కూడా. ఇప్పుడు పైన కనెక్షన్స్ లేవు కదా, కానీ ఈ జంపర్ పైన కనెక్షన్ లేకపోయినా కూడా ఈడ పెట్టినా కూడా ఇందు నుంచి జంపర్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. అంతే కాబట్టి మనం కింద పెట్టుకుంటే సరిపోతుంది. కింద పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు అందలేదు సరిగ్గా అంటే పైన పెట్టుకోవచ్చు.
మనం పెంచుకోవాలంటే నా దగ్గర 5.2 అండి, ఓల్డ్ది ఇది నా దగ్గర. కాకపోతే ఆ 14 వాల్యూమ్ వలన అంత ట్యూటర్ ఎఫెక్ట్ మీకు వినపడకపోవచ్చు. మనం చేసుకున్న పవర్ యాంప్కి 100 వాల్యూమ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. బట్ ఒకసారి డెమో చూడండి, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకసారి ఇంతకుముందు వచ్చేసి ఫ్రంట్ ఛానల్ పెట్టానండి, రైట్ సైడ్ పెట్టాను. ఇప్పుడు సరౌండింగ్ డెమో చూడండి ఎలా ఉంటుందో. సరౌండింగ్ బ్యాక్ ఇది. ఓకే, బట్ అన్ని స్పీకర్లకు ఇస్తే అంత అవుట్పుట్ రాదు ఇది, ఎందుకంటే స్మాల్ సెట్ ఇది. ఎంత వాట్ ఇది నట్సుములు? ఇది 1000 వాట్స్ యాంప్లిఫైర్ ఇది. బట్ ఇంతవరకు నాకు ట్రబుల్ రాలేదండి. 6 years అవుతుంది ఇది, ఈ అబ్బాయి. బట్ 6 years అవుతుంది ఈ యాంప్, ఇంతవరకు నాకు ట్రబుల్ లేదండి. ఇది నేను ఊరికి తీసి పక్కన పెట్టేసాను. ఇది ఇప్పటికీ పక్కన పెట్టాను, 2 years అవుతుంది పక్కన పెట్టి. ఈ డెమో కోసం తీసి పెడితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నీట్గా ఉంది చూడండి, 6 years అయినా కూడా ఎక్కడ లైన్స్ లేవు. ఒక ఛానల్ కాబట్టి అవుట్పుట్ బాగుంది. 1000 వాట్స్ అండి ఇది. బట్ ఆల్ ఛానల్స్కి ఇస్తే అంత అవుట్పుట్ ఉండదు ఇది, ఎందుకంటే 12 inches కాబట్టి కష్టమైపోతుంది. సరౌండ్ అంటే చాలా మంది సార్ మాకు ఎట్లా వస్తుంది ఏం కథ అని అడుగుతారు. సరౌండ్ దగ్గర డెమో పెట్టారు, అది హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి ఒకసారి బాక్స్ దగ్గర సరౌండ్ పెట్టినప్పటికీ ఎంత క్లియర్నెస్ వస్తుంది, ఎంత బాగా వస్తుంది. ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కడైనా ట్రబుల్ ఎక్కువ వస్తుందా లేదంటే లౌడ్నెస్గా వస్తుందా, నీట్గా నిదానంగా మైక్ అయితే క్యాచ్ చేస్తుంది. మేము చెప్పినా కూడా కొంతమందికి ఏమనిపిస్తుండొచ్చు, కానీ మైక్ చెప్పదు కదా. అందుకోసం మైక్ దగ్గర పెట్టి ఒక 2 నిమిషాల్లో ఆ మ్యూజిక్ వచ్చినప్పటికి ట్రబుల్ కానీ వాయిస్ కానీ ఎక్కడైనా గందరగోళం లేకుండా ఒకసారి పెట్టి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా బాగుంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకు రిమోట్ కిట్లో 14% మనకు ట్రబుల్ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి మన మాన్యువల్ వచ్చేసి 100 ఉంటుందన్నమాట. ఎందుకంటే పవర్ యాంప్లిఫైర్లో తిప్పే కొద్దీ ట్రబుల్ ఎక్కువ చూపిస్తాను అప్పుడు కూడా మీకు. ఇది ఎందుకంటే మీకు డెమో కోసం. ఇప్పుడు సెంటర్ ఇచ్చానండి, సెంటర్కి ఒకసారి మీరు చూడండి డెమో. ఇంతకుముందు సరౌండ్స్కి ఇచ్చాను, ఇప్పుడు సెంటర్ ఛానల్ కనెక్ట్ చేశానండి. చూడండి, చెక్ చేయండి ఒకసారి. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. స్పీకర్లు ఉన్నాయి నడుస్తుంది.
ఓకే. వేరే కిడ్సీట్ ఉంది కదా కిడ్సీట్ క్లాస్ కనిపిస్తుంది.